భార్య భర్తని సరిగ్గా చూసుకోవడం లేదు, అతని బట్టలు ఉతకడం కానీ లేకపోతే అతనికి సరిగ్గా వండి పెట్టడం లేదు, వీటిని బేస్ చేసుకొని ఆయన విడాకులు అప్లై చేయొచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, భార్య అన్నం వండట్లా. ఇప్పుడు చెప్పాక ఇందాక మీకు స్విగ్గో టమాటా గురించి, అదే టమాటా వస్తుంది నాకు జొమాటా, మాకు తెలియదండి అవన్నీ చెప్తున్నాను. వాటి గురించి నేను మాట్లాడేటప్పుడు నీకు క్లియర్గా చెప్తున్నాను. భార్య భర్తకి తిండి పెట్టకపోయినా, అతని యొక్క సంబంధించిన ఏదైనా చేయకపోయినా, అతను కొన్ని సంవత్సరాల బట్టి బయట తింటున్నప్పుడు అతనికి అనారోగ్యం వచ్చింది. సో అది కూడా మన లైంగికంగా అలాగే శారీరకంగా సంసార విషయంలో ఫుడ్ కూడా ఒక భాగమే కదా. అవును. కాబట్టి ఏంటంటే అలాంటి సందర్భాలు కూడా ఇట్లీస్ట్ క్రుయాలిటీ గ్రౌండ్. ఇంకోటి తాలిబొట్టు ధరించకపోయినా డైవర్స్ పొందొచ్చు, తెలుసా మీకు ఆ విషయం? ఒక మహిళ సింధూరం కానీ తాలిబొట్టు కానీ వేసుకోకపోయినా కూడా ఇల్లిస్ట్ క్రుయాలిటీ గ్రౌండే. అలాగే మిమ్మల్ని మిమ్మల్ని అంటే మీరే అనుకోమాకండి, జనరల్గా చెప్తున్నా. అదేమైతే భర్తని 10 మందిలో అవమానపరిచిన, లేదా 10 మందిలో అతనికి పేర్లు ఉంటాయి కదా, బక్కోడ, సన్నోడ, పొట్టోడ, ఎర్రోడ, కర్రోడ ఏ ఉంటాయి కదా, అలా పిలిచి అవమానపరిచిన, అతని గురించి బ్యాడ్గా చెప్పిన, లేదా అతని గురించి ఈమెయిల్స్లో మా ఆయన ఇలాంటి చేతగానే యదవాని సన్నాసి అని చెప్పి వేరే వాళ్ళ గురించి చెప్పినా కూడా మీరు క్రూయాలిటీ గ్రౌండ్ కింద డైవర్స్ పొందొచ్చు. అది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సేమ్ అప్లికబుల్ టు భార్య కూడా అంతే, సేమ్ వైసా వర్స. ఇది భార్య భర్తల బంధం ఉంటుంది.